కాసేపటి తర్వాత ఒక స్నేహితుడు మేల్కొని మామిడి పండును మూడు సమాన భాగాలుగా విభజించాడు. ఇక్కడ అన్ని మామిడి పండ్లు ఉన్నాయి. ఓకే, ఒక స్నేహితుడు ఏం చేశాడు, ముగ్గురు నిద్రపోతున్నారు. ఒకరు ఏం చేశాడు, ఉన్నటువంటి మామిడి పండ్లలో మూడు భాగాలుగా చేశాడండి. మూడు భాగాలు చేసి మనకి ఏం చేశాడు, మూడు భాగాలు చేసేసి ఈ భాగాల్లో చూడండి, ఇది 1 భాగం, ఇది 1 భాగం, ఇది 1 భాగం, ఇది 1 భాగం, మూడు భాగాలు చేస్తే వాళ్ళకి ఏమైందంటే ఒక మామిడి పండు రిమైండర్గా మిగిలింది. ఆ ఒక మామిడి పండుని కోతికి ఇచ్చడం జరిగింది. తర్వాత ఎబ్బి పనుకుంటూ వేశాడు. మనం చూద్దాం, ఇక్కడ క్వశ్చన్ ఇంకా ఉంది కదా. ఓకే, మామిడి పండు ఒకటి ఎక్కువగా రావడం జరిగింది. దానికి సమీపంలో ఉన్నటువంటి కోతి ఉంటే కోతికి ఇచ్చడం జరిగింది. ఒక భాగాన్ని తన కోసం తీసుకుని మళ్ళీ నిద్రపోయాడు. ఈ మూడు భాగాల్లో ఒక భాగం తన కోసం తీసేసుకున్నాడు, మిగిలిన ఒకటి కోతికి ఇచ్చేసినాడండి. ఒకటి రిమైండర్గా మిగిలింది అది. ఈ భాగం ఆ పిల్లవాడు తీసుకుని మళ్ళీ నిద్రపోయాడు. నెక్స్ట్ ఇంకో పిల్లవాడు లేచాడు. తెలియక అతను పంచింది తెలియక ఏం చేశాడు, మిగిలినటువంటి మామిడి పండ్లలో మళ్ళా మూడు భాగాలు చేశాడు. అంటే మళ్ళా మూడు భాగాలు చేసి ఇతను ఏం చేశాడు, దీని భాగం తిని తీసుకున్నాడు, మళ్ళీ ఒకటి రిమైండర్గా మిగిలింది, ఒకటి కోతికి ఇచ్చేసినాడు. ఈ ఎబ్బి ఇట్లే పనుకుండేశాడు. మిగిలింది మనకు ఈ భాగమే. ఇంకా ఈ భాగంలో మళ్ళీ మూడో వాడు ఏం చేశాడు, మళ్ళీ సేమ్ తెలియక నిద్ర లేశాడు. వాళ్ళు పంచుకుని తెలియక మళ్ళీ తిను దీంట్లోనూ మళ్ళీ 3 పార్ట్స్ చేయడం జరిగింది. ఓకే, ఈ 3 పార్ట్స్లో ఒకటి రిమైండర్గా మిగిలింది. 3 పార్ట్స్ పంచిన తర్వాత సమానంగా ఒకటి రిమైండర్గా మిగిలితే దీన్ని కోతికి ఇచ్చేసినాడు. కోతికి ఇచ్చేసి ఒక పార్ట్ అంతా ఎబ్బి తీసుకుని మళ్ళీ పనుకోవడం జరిగింది.